ప్రైజ్ ద లార్డ్. ఈ నూతన సంవత్సరంలో నీవు కొన్ని విషయాలు, నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పరుస్తున్న విషయాల్ని జయించాలి అని నువ్వు తీర్మానం తీసుకున్నట్లయితే ఈ వర్తమానం నీకోసమే. బైబిల్ గ్రంథం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. బహుశా నువ్వు అనేక సంవత్సరాలుగా తప్పిదమైన పాపమైన ఏదైనా విషయంలో పదే పదే పడిపోతూ అనేకసార్లు తీర్మానాలు తీసుకుంటూ అనేకసార్లు ప్రభు దగ్గర పశ్చాత్తాప పడుతున్నప్పటికీ కూడా నువ్వు జయించలేకపోతున్నాను అని నువ్వు కృంగిపోయిన సందర్భాలు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో అసలు నేను నిజంగా రక్షింపబడ్డానా లేదా, అసలు నువ్వు నిజంగా ప్రభు వస్తే నేను ఆయనతో ఉంటానో లేదో అని కూడా సందేహం వచ్చి ఉండొచ్చు. కానీ నువ్వు చూసినట్లయితే పాపానికి ఉన్న స్వభావమే అది. నువ్వు పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు ప్రభు కోసం బ్రతుకుతున్నావు, అందరూ కూడా నిన్ను ఎంతో గొప్పగా చూస్తున్నారు. అయినప్పటికీ నీ రహస్య జీవితంలో నువ్వు ఏ విషయాల్లో పడిపోతున్నావో ఆ పడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఒకటి ఏంటంటే పాపముతో పోరాడట్లేదు నువ్వు. ఇక్కడ ఏమని రాయబడింది? మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. నువ్వు పాపంతో పోరాడవలసిన అవసరం ఉంది. అన్ని పాపాలు కూడా అలా వెళ్ళిపో ప్రభువా తీసే అనగానే వెళ్ళిపోయి పాపాలు లేకపోతే విడుదల పొందే విషయాలు కొన్ని ఉండొచ్చు. కానీ కొన్ని విషయాలు దేవుడు నిన్ను అలా నీ జీవితంలో ఉంచుతాడు. వాటిని నీవే ప్రభువు నామంలో పోరాడి జయించాలి. పాపంతో నువ్వు పోరాడి జయించి తీరాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని పాపాలని పోరాడి జయించాలి, కొన్ని పాపాలను పారిపోయి జయించాలి. మనం చూస్తాము, ముందుగా యోసేపు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ స్త్రీ తన మీద వ్యామోహం పడి తను కావాలని కోరుకుందో, లేదు నేను దేవునికి విరోధంగా ఈ పాపం చెయ్యను అని ఆయన తన పోరాడుతూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆ స్త్రీ తను పదే పదే వెంటాడి చివరికి తన వస్త్రాలు కూడా పట్టుకుందో, అలాంటి సమయంలో ఆయన ఆ స్థలాన్ని విడిచి పారిపోయాడు. ఇప్పుడు దేవుడు అన్నాడా నువ్వు పిరికివాడువు కాబట్టి పారిపోయేవని? లేదు. కొన్ని సందర్భాల్లో మనం పోరాడి జయించాలి, కొన్ని సందర్భాల్లో పారిపోయి జయించాలి. దేవుడు రెండు విషయాల్లో కూడా దాన్ని జయంగానే చూస్తాడు. ఎందుకంటే పాపపు స్వభావం అలాంటిది. పాపాన్ని ఎదిరించుట్లో మనం ఈ రెండు విషయాలను కూడా గమనించాలి. కొన్ని సందర్భాల్లో యవ్వనస్తులు పోరాడటానికి ఇష్టపడతారు కానీ పారిపోవడానికి ఇష్టపడరు. అందుకే ఆ యొక్క గుంపులో ఆ పాపపు సమూహంలో ఉండిపోయి కొన్నిసార్లు పదే అదే పాపంలో పడిపోతుంటారు. నువ్వు ఆ విధంగా ఉండకూడదు. నువ్వు పాపాన్ని జయించాలి. నీ జీవితంలో ఇబ్బంది పడుతున్న ఆ విషయాన్ని ఖచ్చితంగా జయించి తీరాలి. అది పోరాడి జయించినా పారిపోయి జయించినా సరే, దేవుని నామంలో నీకు ఈ సంవత్సరమే నువ్వు పోరాడుతున్న విషయంలో విజయం కలుగును గాక. ప్రభు నీకు సహాయం చేయను గాక. ఆమేన్.